Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము సోషల్ మెథడాలజీస్లో భాగంగా టాపిక్స్ అని డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు వచ్చేసి మనము ప్రణాళికను గురించి తెలుసుకుందాము. బోధన ప్రణాళిక అంటే ఏంటి, అదేవిధంగా వార్షిక ప్రణాళికను గురించి తెలుసుకుందాము. మనము ప్రీవియస్గా బోధనా పద్ధతులు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనోపకరణాలు ఈ మూడింటికి సంబంధించిన టాపిక్స్ని కవర్ చేశాము. మీలో ఎవరైనా ఆ క్లాసెస్ వినని వారు ఉంటే గిన మీకోసం లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి వినొచ్చు. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని అదేవిధంగా మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, బోధన ప్రణాళిక అంటే ఏంటి? మనము ప్రీవియస్గా చాలా క్లాసెస్లో మనం తెలుసుకున్నామమ్మా. ఏమని తెలుసుకున్నామంటే, మంచి ప్రణాళిక మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రణాళిక సరిగా ఉన్నప్పుడు విద్యార్థిలో ఆశించిన మార్పులను మనం సాధించవచ్చు. అసలు ప్రణాళిక ఎందుకు ఉండాలి? తరగతి గది కావచ్చు, లేకపోతే పాఠశాలలో కావచ్చు, ఎందులో అయినా కానీ ప్రణాళిక అనేది ఒక క్రమబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందమ్మా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మరి ఈ యొక్క ప్రణాళికలకు సంబంధించిన అంశాలు ఏంటి? ఇందులో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయని మనం చేసినట్లయితే 3 ప్రణాళికలు ఉన్నాయి. ఏంటవి అంటే, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. ఇంకా మనం గమనించినట్లయితే, ఒక ప్రణాళికను రచించేటప్పుడు ఉపాధ్యాయుడు ఇవేమేమి పరిగణలోకి తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అని మనం గమనించినట్లయితే, ఏ తరగతికి బోధిస్తున్నాడో ఆ తరగతిని అదేవిధంగా ఆ తరగతి యొక్క స్థాయిని నిర్ధారించుకోవాలి. అదేవిధంగా ఆ తరగతి గదిలో ఉపయోగించాల్సిన బోధనోపకరణాలని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా సంవత్సరం మొత్తానికి సంబంధించిన ఆ యొక్క పాఠ్యాంశాలన్నింటినీ కూడా యూనిట్ల ప్రకారం విభజించుకోవాలి. యూనిట్ల నుంచి పీరియడ్ల ప్రకారం విభజించుకోవాలి. ఎందుకు అంటే, పీరియడ్స్ వచ్చేసి మనకు ఎంత సమయంలో ఉంటుందంటే 40 నుంచి 45 నిమిషాలు కేటాయించడం అనేది జరుగుతుందమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే, ప్రాథమిక తరగతుల్లో ఈ యొక్క సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞానం 1గా ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పర్ ప్రైమరీకి వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వచ్చేసరికి సాంఘిక శాస్త్రంగా బోధించడం అనేది జరుగుతుంది. ఇది కూడా మీకు తెలిసిన అంశమే. అంటే ఒక ప్రణాళికను మనము రచించేటప్పుడు ఏ తరగతికి మనం ప్రణాళిక రచిస్తున్నాము, అందులో ఉన్న పాఠ్యాంశాలు ఏంటి, వాటిని ఎన్ని యూనిట్లుగా విభజించుకుంటున్నాము, ఆ యూనిట్లకి ఎన్ని పీరియడ్స్ని మనం కేటాయించుకుంటున్నాము, ఇలాంటివన్నిటినీ కూడా ఉపాధ్యాయుడు డెఫినెట్గా తన ప్రణాళిక నిర్వహించేటప్పుడు తాను పొందుపరుచుకోవాల్సిన అంశాలన్న. మరి ఈ యొక్క ప్రణాళికను ఎందుకు రచించుకుంటాము? మనం గమనించినట్లయితే, తరగతి గదిలో విద్యార్థి నుంచి మనము ప్రవర్తనలో యొక్క మార్పులను మనం గమనించటానికి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, విద్యార్థికి ఏ విధంగా అంటే, విద్యార్థి యొక్క అభ్యసన అనుభవాలను ప్రాతిపదికగా తీసుకొని తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించినప్పుడు మరి తాను ఏవైతే ఆశించాడో, ఏ లక్ష్యాలనైతే విద్యార్థిలో సాధించాలి అని ఆశించారో, ఆ యొక్క ప్రవర్తనలో అంటే తాను అనుకున్న ప్రవర్తనలో తాను అనుకున్న మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రణాళిక అనేది ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా. సాధించారా లేదా అని తెలుసుకోవటానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది, తాను సాధించడానికి ప్రణాళిక ఉపయోగపడుతుంది. సాధించారో లేదో తెలుసుకోవడానికి మూల్యాంకనము, సాధించడానికి ఉపయోగపడేది ప్రణాళిక. మంచి ప్రణాళిక ఆ విధంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే, మన యొక్క పాఠశాల విద్యా విధానంలో మనకు పాఠశాల పని దినాలు, అదేవిధంగా ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాలు, మరి పాఠశాలకు కేటాయించిన సెలవులు, ఇలాంటివన్నింటినీ కూడా మనము వార్షిక ప్రణాళికలో పొందుపరచవలసి ఉంటుందమ్మా. అంటే ఆ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాకే ఏమని చెప్పాను, ప్రణాళికలు 3 అని. ఏంటివి అంటే, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. మరి ఈ యొక్క ప్రణాళికలకు కొంతమంది నిర్వచనాలు ఇచ్చుంటారు కదా. అందులో బోసింగ్ అనే వ్యక్తి ఏమని నిర్వచనం ఇచ్చారంటే, ఎలా గుర్తుంచుకోవాలంటే, ఫలితాల వివరణ పట్టిక అని గుర్తుంచుకోండి అమ్మ. బోసింగ్ ఏమని నిర్వచించారు అంటే, పాఠ్య ప్రణాళిక అనేది ఒక పీరియడ్లో
కొన్ని కార్యక్రమాల ద్వారా తరగతి గదిలో మనం పొందబోయే ఫలితాల వివరణ పట్టిక. ఇందాకే చెప్పాను ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఏ తరగతికి పాఠం చెప్తున్నామో ఆ తరగతి స్థాయిని నిర్ధారిస్తుంది, వివిధ కృత్యాలను నిర్వహించాలి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకొని ప్రణాళికను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మరి వార్షిక ప్రణాళికను నిర్వహించేటప్పుడు, వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే, పాఠశాల యొక్క మొత్తం పని దినాలను, అదేవిధంగా పాఠశాలకు ఇచ్చిన సెలవు దినాలు, అదేవిధంగా ఉపాధ్యాయుడు పెట్టుకున్న సెలవు దినాలు, ఇంకా ఆప్షనల్ హాలిడేస్, పాఠశాలకు ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి కదా, వాటిని కూడా, ఈ యొక్క సబ్జెక్టుకు కేటాయించిన పీరియడ్లు అంటే పీరియడ్ల సంఖ్య, ఇలాంటివన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకొని వార్షిక ప్రణాళికను నిర్వహించవలసి ఉంటుంది. మరి వార్షిక ప్రణాళికలో ఏమేమి ఉంటుంది అంటే, ఏ మాసానికి ఏ యూనిట్ బోధించాలి, అందులో ఉపయోగించవలసిన బోధనోపకరణాలు ఏంటి, ఏ సమయంలో బోధించాలి, ఎన్ని పీరియడ్లు దానికి అవసరము ఆ యూనిట్కి, మరి ఆ పీరియడ్కి కేటాయించిన సమయం ఎంత. సాధారణంగా మీకు తెలుసు 40 నుంచి 45 నిమిషాలు ఒక పీరియడ్కి కేటాయించే సమయం. ఇలాంటి అంశాలను వార్షిక ప్రణాళికలో పరిగణలోకి తీసుకోవాలి. మీరు గమనించినట్లయితే టెక్స్ట్ బుక్స్ మీరు ఓపెన్ చేయగానే ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇండెక్స్ అనేది ఉండి అంటే ఏ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అని మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయో వరుస సంఖ్యలో అన్ని యూనిట్లను ఇవ్వటము, ఆ యూనిట్ని ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క నెల నుంచి ఈ యొక్క నెలలో మీరు ఈ యూనిట్ని ఫిలప్ చేయాలి అనడము అని, ఇలా మనకు కొంచెము అవగాహన రావటానికి ఇవ్వటం జరుగుతుంది. అవే వార్షిక ప్రణాళికకు ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని పాఠ్యాంశాలు కఠినంగా ఉంటాయి, కొన్ని పాఠ్యాంశాలు సులభంగా ఉంటాయి. అన్ని యూనిట్లకి సమభాగంగా పీరియడ్లు అనేవి విభజించకూడదు. ఎందుకు అంటే కొన్ని యూనిట్లు సులభంగా ఉంటాయి, కొన్ని యూనిట్లు అనేవి కఠినంగా ఉండటం అనేది మీరు అంటే అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని యూనిట్లకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఎక్కువ పీరియడ్లో వాటికి కేటాయించాల్సి వస్తుంది. ఇవి ఎవరికి అవగాహన ఉంటుంది అంటే ఉపాధ్యాయునికి అవగాహన ఉంటుంది. ఆ సిలబస్ పైన ఉపాధ్యాయునికి అవగాహన ఉండబట్టి ఏ యూనిట్కి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అని ఉపాధ్యాయుడు అంచనా వేసుకొని దాన్ని బట్టి వార్షిక ప్రణాళికను నిర్వహించుకోవటము, తయారు చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ యొక్క వార్షిక ప్రణాళికలో ఇంకొక దానిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి అంటే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పరీక్షలకు కొన్ని దినాలు అనేవి వెళ్తుంటాయి కదా, పరీక్షలకు వెళ్తుంటాయి. అంటే ఏంటి, అసైన్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ యూనిట్ పరీక్షలు కావచ్చు, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్, టర్మ్ ఎగ్జామ్స్, వీటన్నిటిని కూడా వార్షిక ప్రణాళికను తయారు చేసే ఉపాధ్యాయుడు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని పాఠశాల మొత్తం దినాలలో ఎన్ని హాలిడేస్ పోతున్నాయి, తను ఎన్ని హాలిడేస్ తీసుకున్నారు, అదేవిధంగా ఆప్షనల్ హాలిడేస్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని కూడా తీసివేసినప్పుడు తనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య అనేది అక్కడ అంటే ఎన్ని దినాలు తన చేతిలో ఉన్నాయి అనేవి ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడమ్మా. అది తెలుసుకున్నప్పుడు ఆ దినాలకు సంబంధించి తను ప్రణాళికను నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. మీకు అందరికి తెలిసిన విషయమే, పాఠశాల పనిచేసే దినాలు ఎన్ని అంటే 240 రోజులు, 220 రోజులు, ఇలా మీకు అందరికీ తెలిసిందే. 240 ఆర్ 220 నేను చెప్పి మీకు చాలా రోజులైంది క్లాస్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు. మీకు ఏమన్నా అవగాహన ఉంటే కన్నా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. పాఠశాల పనిచేయి మొత్తం పని దినాలు ఎన్ని? సాధారణంగా 240 పని దినాలు అనమాట. మరి ఇందులో బోధన అభ్యసన ప్రక్రియకు ఎన్ని దినాలను కేటాయించారు, మూల్యాంకన విధానానికి ఎన్ని దినాలను కేటాయించారు, ఆ తర్వాత క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, ప్రాజెక్టు వర్కులకు ఎన్ని పని దినాలను కేటాయించారు, ఇలాంటి వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను నిర్వహించవలసి ఉంటుంది. మరి ఈ యొక్క వార్షిక ప్రణాళిక వల్ల ఉపయోగాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, సిలబస్ను సకాలంలో పూర్తి చేయటానికి ఈ యొక్క వార్షిక ప్రణాళిక అనేది ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయుడు తన అవసరానికి అనుగుణంగా సెలవులు పెట్టుకున్నప్పుడు ఆ రోజుల్లో తాను పూర్తి చేయవలసిన సిలబస్ను పూర్తి చేయలేకపోతాడు. ఈ యొక్క వార్షిక ప్రణాళిక అనేది సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సిలబస్ను మిగతా పీరియడ్ల కాలక్రమంలో ఆ యొక్క సిలబస్ను పొందుపరిచి అక్కడ పూర్తి చేయటము, లేకపోతే తను ముందుగానే
నిర్ణయించుకున్న ప్రకారము సెలవులు అనేవి ఉపాధ్యాయునికి ఉన్నాయి కాబట్టి ఆ సిలబస్ను ముందుగానే పూర్తి చేయటం, ఆ రోజుల్లో చెప్పవలసిన పాఠ్యాంశాన్ని ముందుగానే పూర్తి చేయటము, ఇలా ఏమవుతుందంటే సిలబస్ను సకాలంలో పూర్తి చేయటానికి, మూల్యాంకన విధానానికి, అదేవిధంగా చక్కటి కాలక్రమంలో చక్కటి టైం టేబుల్ను అమర్చడానికి ఈ విధంగా ఈ యొక్క వార్షిక ప్రణాళిక అనేది తోడ్పడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పాఠశాల యొక్క మొత్తం పని దినాలు, తాను ఏ తరగతికి బోధిస్తున్నాడు, ఏ విద్యా సంవత్సరంలో బోధిస్తున్నారు, తను ఉపయోగించవలసిన టీఎల్ఎం ఏంటి, టీఎల్ఎం అనేది పీరియడ్స్లో ఉపయోగిస్తారమ్మా, పీరియడ్ ప్లానింగ్లో. అలా తను ఉపయోగించవలసిన బోధనోపకరణాలు ఏంటి, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు తాను వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలమ్మ. మనం ఒకసారి టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి అనేది మనం గమనించినట్లయితే చూడండి. పీరియడ్ టైం అంతా 40 నుంచి 45 నిమిషాలు. విద్యార్థుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలమ్మా. ప్రణాళికలు ఎన్ని రకాలంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. ఇక్కడ మీరు గమనించినట్లయితే పాఠశాల యొక్క మొత్తం పని దినాలు, సెలవు దినాలు, ఆ విద్యా సంవత్సరంలో కేటాయించిన పీరియడ్లు, వీటన్నింటిని కూడా వార్షిక ప్రణాళికను నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకోవాలి. మరి దాని యొక్క ఆవశ్యకత ఏంటి, పాఠ్యపథక రచన యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఏ లక్ష్యాలను అయితే నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలను చేరవచ్చు, సమయం అనేది ఆదా అవుతుంది, ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. ఇలాంటి కొన్ని జనరల్ పాయింట్స్ ఇచ్చారమ్మా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే సాంఘిక శాస్త్రాన్ని 5వ తరగతిలో పరిసరాల విజ్ఞానం పేరుతోనూ, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం పేరుతోనూ ఇందాకే మీరు తెలుసుకున్నారు. పథకాలు ఎన్ని రకాలంటే 3. ఏంటంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక పాఠ్య పుస్తకంలో ఈ వార్షిక పథకాన్ని తయారు చేసుకో. ఎలా అంటే సిలబస్ను పరిగణలోకి తీసుకోవాలి, పని దినాలను పరిగణలోకి తీసుకోవాలి, పని గంటలను పరిగణలోకి తీసుకోవాలి, సెలవు దినాలను కూడా పరిగణలోకి తీసుకొని సిలబస్లను యూనిట్లుగా విభజించి, యూనిట్లను సబ్ యూనిట్లుగా విభజించి పాఠ్యాంశాలను బోధించవలసి ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఏ విధంగా అంటే అభ్యసన అనుభవాలను కల్పించాలి, పరీక్షలను వచ్చేసి వివిధ దశల వారీగా నిర్వహించాలి, మూల్యాంకనం చేసుకుంటూ సెలవుల్ని ఇతర ఆటంకాలని ముందే ఊహించి మొత్తం సిలబస్ను నెలల వారీగా పూర్తి చేసే పథకమే. ఇందాకే మీరు తెలుసుకున్నారు. ఒక విద్యా సంవత్సరం కోసం సిద్ధం చేసుకునే ప్రణాళికే వార్షిక ప్రణాళిక, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీరు గమనించినట్లయితే కృత్యాలను ఇవ్వాలి, సవరించి బోధన చేయాలి. విద్యా సంవత్సర ఆరంభంలోనే ఈ యొక్క వార్షిక ప్రణాళికను సిద్ధం చేసుకోవటం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనము ఏమేం పరిగణలోకి తీసుకుంటున్నామంటే చూడండి, పాఠశాల పని దినాల సంఖ్య, సెలవు దినాలెన్ని, ప్రాంతీయ సెలవులెన్ని, ఐచ్ఛిక సెలవు దినాలెన్ని, పరీక్షలకు ఎన్ని రోజులు అవసరమయ్యాయి, ఉపాధ్యాయుడు వాడుకునే సెలవు రోజులు, ఇవన్నీ మనం అంటే క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే వార్షిక ప్రణాళికను నిర్వహించేటప్పుడు పొందుపరచవలసిన అంశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, వార్షిక ప్రణాళికను నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు పొందుపరుచుకోవాల్సిన అంశాలు ఏంటి, వేటికి అనుగుణంగా ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను సిద్ధపరచాలి, క్రింది వానిలో గుర్తించండి అని ఇలా అడిగి కొన్ని లేనివి ఇస్తాడు, కొన్ని ఉన్నవి ఇస్తారమ్మా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నమూనాలో ఎలా ఉంటుంది వార్షిక ప్రణాళిక నమూనా అంటే, ఆ యొక్క ప్రతి ఉపాధ్యాయుడికి ఒక వార్షిక ప్రణాళిక ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు తయారు చేసిన వార్షిక ప్రణాళికనే ఇంకొక ఉపాధ్యాయుడు ఉపయోగించాలని లేదమ్మా. ఎందుకంటే ఈ యొక్క వార్షిక ప్రణాళిక అనేది ఉపాధ్యాయుని అభిరుచికి తగినట్లు ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏమేమి ఆశించాడో ప్రవర్తన మార్పులు అంటే ఆ యొక్క విద్యార్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, విద్యార్థుల యొక్క అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది, విద్యార్థుల యొక్క ఆసక్తుల మీద ఆధారపడుతుంది. వాటన్నింటికి అనుగుణంగానే తాను వార్షిక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారమ్మ ఉపాధ్యాయుడు. చూసినట్లయితే ఉపాధ్యాయుని పేరు, ఏ తరగతికి బోధిస్తున్నారో ఆ తరగతి, యూనిట్ల సంఖ్య ఎంత ఉందో ఆ యూనిట్లో, పాఠశాల పేరు ఏంటి అనేది, మొత్తం పని దినాలు చాలా ముఖ్యమమ్మ, ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. విద్యా సంవత్సరం ఏంటి, ఆ యొక్క వార్షిక ప్రణాళికలో సంబంధిత సబ్జెక్టుకు కేటాయించిన మొత్తం పీరియడ్లు ఎన్ని, ఇలా వేసుకొని ఇలా నమూనా ప్రణాళికలో ఏ నెల అంటే జనవరి నెలకి ఏ అంశాన్ని పూర్తి చేసుకో అంటే ఏ యూనిట్ని బోధించాలి, ఆ యూనిట్లో ఉన్న సబ్ యూనిట్స్ ఏంటి,
మరి దానికి సంబంధించి ఏమైనా అసైన్మెంట్స్ నిర్వహించామా లేదా జనవరి మాసంలో? మొత్తం అంటే జనవరి మాసం మొత్తంలో ఎన్ని పీరియడ్లను ఆ యొక్క సంబంధిత సబ్జెక్టుకు కేటాయించారు? ఆ యొక్క జనవరి మాసంలో ఎన్ని పని దినాలు, అంటే జనవరి మాసం వచ్చేసి 31 రోజులు ఉంటాయి. 31 రోజులు స్కూల్ ఉండదు కదమ్మా, సంక్రాంతి వస్తుంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే సండేస్ వస్తాయి, రిపబ్లిక్ డే వస్తుంది. ఇలాంటి వాటన్నింటినీ కూడా తీసేస్తేనే పని దినాలు అనేవి ఆ యొక్క జనవరి మాసానికి సంబంధించి రావటం జరుగుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ విధంగా నమూనా, వార్షిక ప్రణాళిక నమూనా అనేది ఈ విధంగా ఉంటుంది. దీని ప్రకారం మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. మరి ప్రయోజనాలు ఏంటి అంటే సిలబస్ను ఆ నెలలో పూర్తి చేయగలరు. ఒకవేళ సిలబస్ను ముందు పూర్తి చేయలేకపోతే తరువాత నెలలో పూర్తి చేసే అవకాశం అనేది ఉంటుందమ్మా. అదేవిధంగా ఇంకా మనకి ఏమేమి ఇచ్చారంటే యూనిట్ ప్రణాళికను గురించి ఇచ్చారు, పీరియడ్ ప్రణాళికను గురించి ఇచ్చారు. వాటిని గురించి ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. వార్షిక ప్రణాళికలో ఉపాధ్యాయుడు పాఠశాల యొక్క మొత్తం పని దినాల సంఖ్య ఎంత అనేది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా పొందుపరచండి. నేనైతే 240 220 అని చిన్న డైలమాలో ఉన్నాను. అది ఏంటి అన్నది రెక్టిఫై చేయండి. ఎందుకంటే నేను మీకు ఆ క్లాస్ చెప్పి మేబీ ఒక 6 months అవుతుంది. అప్పుడు సపరేట్గా నా నోట్స్ ఇచ్చి చెప్పాను అందులో, కాబట్టి అంతగా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. నేను అనుకోవడం 240 అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమన్నా మర్చిపోయి ఉంటే కన్నా మీరు రెక్టిఫై చేయండి. మీకు తెలుసు కదా, 10% మరుపు అనేది నాకైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏమి గొప్ప కాదు, తాను కూడా మర్చిపోగలరు. ఆ 10%లో అందులో ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శి. అంతేగాని ఉపాధ్యాయులను చూసినట్లయితే ఉపాధ్యాయునికి 100కి 100% కూడా గుర్తుంటుందనే అపోహ ఏమాత్రం పెట్టుకోకండి. మీరు ఏ విధంగా మర్చిపోతారో ఉపాధ్యాయులు కూడా కొన్ని విషయాలు మర్చిపోవటం అనేది జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.